హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీనో ఎలక్ట్రానిక్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఒక జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ 10,000లో కొంటే అది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ప్రజెంట్ ఈ ప్రొజెక్టర్ గురించి ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఇది మా ఇంట్లో కూడా వాడుతున్నాను నేను ప్రస్తుతం. సో ఈ ప్రొజెక్టర్ అనేది కొని ఒక సంవత్సరం పైన అయింది. బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది, స్టిల్ కూడా వర్క్ అవుతుంది, మా ఇంట్లో కూడా వాడుతున్నారు. సో ఈ ప్రొజెక్టర్ గురించి చెప్పాలంటే మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా, అంటే మనం చాలామంది డివిడి ప్లేయర్ కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, అంటే ఆ డివిడి కూడా కాకుండా యూఎస్బి పెన్ డ్రైవ్ ద్వారా రన్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకో విధంగా ల్యాప్టాప్కి ప్రతి ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు, అది కామన్ పాయింట్. అండ్ కంప్యూటర్ కూడా చాలా వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కనెక్ట్ చేసుకునే విధంగా ఈ 10,000లో ఈ ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. అండ్ చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ కొన్ని రోజులకే చెడిపోతుంది అని. సో ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దు, బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. అండ్ కొన్ని రోజులకి చెడిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది అనేది ఏమీ ఉండదు. మీ ఫోన్లో ఫుల్ హెచ్డి వీడియో అంటే 2160p 60 FPS దాకా మీ యూట్యూబ్లో వచ్చేసి ఒక వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. సో ఆ వీడియో కూడా ఫుల్ క్లారిటీతో ఆ ప్రొజెక్టర్ అనేది స్క్రీన్ మీద ఇస్తుంది. అండ్ మీరు అనుకున్నట్లుగానే పెద్ద స్క్రీన్ అయితే ఇస్తుంది. 1080p ఎంత క్వాలిటీ పెట్టుకుంటే అంత క్వాలిటీ అనేది అక్కడ ఇస్తుంది. సో ఇంకో విధంగా దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎన్ని విధాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది, ఒకటి HDMI ద్వారా ల్యాప్టాప్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విధంగా వచ్చేసి ఎనికాస్ డోంగిల్ అని ఒకటి చెప్పాను కదా, ఆ డివైస్ ద్వారా ఫోన్కి స్మార్ట్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫోన్లో చూసేది అక్కడ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అనమాట, మన ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకున్నట్లయితే మన ఫోన్ని. సో ఇంకో విధంగా ఏంటంటే మనది యూఎస్బి పెన్ డ్రైవ్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కార్డ్ రీడర్ ద్వారా వర్క్ చేస్తుందా అని మాత్రం అడగమాకండి, దాంతో అసలు వర్క్ చేయదు. ఎంత జీబీ మెమొరీ పెట్టినా కార్డ్ రీడర్తో అయితే వర్క్ చేయదు. సో ఇంకా ఈ 3 ఎనికాస్ డోంగిల్ కానీ, యూఎస్బి పెన్ డ్రైవ్ కానీ, లేదా HDMIది ల్యాప్టాప్కి సంబంధించి వీటితో అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే ఈ డివైజులు కాకుండా మనకి వాళ్ళు వచ్చేసి డివిడి డ్రైవ్, అంటే మనకి డివిడి ప్లేయర్ ఉంటుంది కదా ఇంట్లో, దాన్ని కూడా దీనికి కనెక్ట్ చేసుకొని మీరు సీడీ, ఏదైనా డివిడి ప్లేయర్కి సీడీ అనేది ఉంటుంది కదా, ఆ సీడీలో ఉన్న వీడియోస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దానికి సపరేట్గా వీళ్ళు డివైస్ అనేది ఇస్తారు. కానీ ఎనికాస్ డోంగిల్ అనేది మాత్రం వీళ్ళు ఇవ్వరు. అందుకే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ ప్రొజెక్టర్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో దాంతోపాటు రిమోట్ అనేది ఇస్తారు. ఈ రిమోట్ ద్వారా మీరు దూరంగా కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మిస్ అయ్యాను, ఏంటంటే ఇది టాటా స్కై, అంటే మీరు డైరెక్ట్గా టీవీని ఎట్లా చూసుకుంటారో అట్లాగే టాటా స్కై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఆ కనెక్షన్ ఇచ్చే వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళే వచ్చి కనెక్ట్ చేస్తారు. ఒకవేళ కాల్ చేసి కనెక్ట్ చేయమంటే వాళ్ళు వచ్చి కనెక్ట్ చేసి వెళ్తారు టాటా స్కై డివైస్. ప్రొజెక్టర్ని డైరెక్ట్ టాటా స్కై ఏదైతే డివిడి ప్లేయర్కి డివైస్ ఇచ్చారో ఆ డివైస్ ద్వారానే టాటా స్కైది మీకు, లేదా మీరు ఏ డివైస్ పెట్టుకుంటే ఆ డివైస్ వచ్చేసి వాళ్ళు కనెక్ట్ చేసి వెళ్తారు. డైరెక్ట్ టీవీలో చూసినట్టు మీరు ఛానల్స్ మార్చుకొని యాస్టీస్ ప్రొజెక్టర్ను కూడా ఒక టీవీలో వాడుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొజెక్టర్ని ఒక ప్లేస్లో సెట్ చేసి ఇంకో ప్లేస్కి మార్చినప్పుడు దీని క్లారిటీ అనేది మిస్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్లో ఒక గ్లాస్ ఇస్తారు తిప్పడానికి, అండ్ బ్యాక్లో ఇంకో గ్లాస్ ఇస్తారు. ఒక గ్లాస్ అయితే ఫ్రంట్కి బ్యాక్కి బెండ్ చేయడానికి, అండ్ ఇంకో గ్లాస్ వచ్చేసరికి క్లారిటీ వచ్చేటట్టు పెట్టుకోవడానికి, టోటల్గా 2 గ్లాసెస్ అనేవి తిప్పుకోవడానికి ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, బాగా వర్క్ చేస్తుంది. అండ్ నేను ఆల్రెడీ చూసే దీని గురించి చెప్తున్నాను. మీకు వీడియో ప్రూఫ్ కావాలంటే కొంచెం టైం ఇచ్చినట్లయితే నేను తర్వాత ఇది ప్రజెంట్ మా హౌస్లో ఉంది, నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ప్రూఫ్ అనేది మీకైతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఛార్జర్ కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ ఈ ప్రొజెక్టర్ స్పీకర్ వచ్చేసి డైరెక్ట్ దీంట్లోనే స్పీకర్ ఉంటుంది. ఈ స్పీకర్ ఫుల్ మన ఒక రూమ్కి దగ్గర సౌండ్ అయితే ఇస్తుంది. మీరు ఎక్స్ట్రాగా ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే దానికి కూడా బ్యాక్ సైడ్ వీటికి ఇన్పుట్ తీసుకోవడానికి వాటన్నిటికీ వెనకాల అన్నీ ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు ఆడియోని కూడా. ఎంత స్పీకర్ కావాలన్నా అంత స్పీకర్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవడం అనేది కష్టం. దీనికి సపరేట్ డివైసెస్ ద్వారానే కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్ మాత్రమే. మిగతా డివైజులన్నీ మనం స్క్రీన్ మిర్రరింగ్లు, HDMI ద్వారా వీటి ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఒక రిమోట్ అనేది కూడా ఇస్తారు, ఛార్జింగ్ వైర్ ఇస్తారు, అండ్ HDMI వైర్ అయితే ఇస్తారు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవడానికి. సో ల్యాప్టాప్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ ఎనికాస్ డోంగిల్ ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే స్క్రీన్ మిర్రరింగ్, ఫోన్ ద్వారా చూసేది డైరెక్ట్ దాంట్లో ఎలా చూడాలనేది కూడా ఆ డివైజ్కి సంబంధించి యూట్యూబ్లో వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మేము వాడే ప్రోడక్ట్స్ ఏవైతే క్వాలిటీగా ఉంటాయో వాటన్నిటిని, అండ్ ఏవైతే క్వాలిటీ లేకుండా ఈజీగా చెడిపోయి ఉంటాయో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ కొని లాస్ అవ్వకూడదు కాబట్టి.